బాగా ఆలోచించండి. పెళ్ళి కాకుండా ప్రెగ్నెంట్ అయితే బయట ఆ స్త్రీని ఎలా చూస్తారు ఆలోచించండి. పెళ్ళి కాకుండా ప్రెగ్నెంట్ అయితే ఆ ఉమెన్ని, ఆ స్త్రీని బయట ఉన్నటువంటి జనాలు ఎలా చూస్తారు? రెస్పెక్ట్ ఇస్తారా? ఏంటి ఇప్పుడు సడన్గా ప్రెగ్నెంట్ అయిపోయింది, అమ్మా ఇప్పుడు వరకు మంచిదనుకున్నామే, ముఖం చూస్తే దేవదూతలాగా ఉందే, తీరా చూస్తే ప్రెగ్నెంట్ అయిపోయింది ఏంటి? ఎవరితో తప్పు చేసిందో ఏంటో, ఏం తప్పు చేసిందో ఏంటో. ఇప్పుడు వరకు జనాలందరూ ఈవిడేవో మహానుభావురాలు అనుకుంటున్నారే, ఇప్పుడు వరకు జనాలు ఈవిని చూసి ఎంతో మంచిది అనుకుంటున్నారే, మరియమ్మ అంటే చాలా మంచిది, అసలు ఎవరికి ఏ హాని చేయదు, అసలు ఏ తప్పు ఎరగందనుకున్నామే. అమ్మా ఎంత పెద్ద తప్పు చేసావా నువ్వు, పెళ్ళి కాకుండా ప్రెగ్నెంట్ అయిపోయింది ఏంటండి, ఇది ఎక్కడ మాయండి అని చెప్పి ఎంతమంది ఎన్ని మాటలని ఉంటారు మీరు చెప్పండి. మీకు తెలియదు కాదు, స్త్రీలు అనేటువంటి వారు ప్రతి ఒక్కరికి బాధ తెలుస్తుందండి. పెళ్ళి కాకుండా ఒక స్త్రీ ప్రెగ్నెంట్ అయితే చుట్టుపక్కల తల కూడా ఎత్తుకోలేరు, అంతలా అవమానిస్తారండి. మరి మీరు బాగా ఆలోచించండి, మరి మరియమ్మ గారు కూడా పెళ్ళి కాకుండానే కదా ప్రెగ్నెంట్ అయింది. ప్రెగ్నెంట్ అయినప్పుడు ఆవిడ్ని చూసి చుట్టుపక్కల ఉన్నటువంటి జనాభా ఎన్ని నిందలు ఆవిడ మీద కురిపించుంటారు, ఎంత అవమానం ఆ తల్లి భరించుంటుంది, ఎన్ని నిందలు ఎన్ని అవమానాలు భరించుంటుందండి. ఆవిడ జీవితంలో ఆనందం ఉందా? మీరు ఆలోచించండి, ఆవిడ జీవితంలో ఆనందం ఉందా? తన కొడుకుని పెంచుకుంటే ఆ కొడుకుని తన కళ్ళ ముందే సిలువ వేసి చంపుతుంటే ఆ తల్లి గుండె ఏమైపోయి ఉంటుందండి, ఏమైపోయి ఉంటుంది ఆమె హృదయం. ఈరోజు చాలామంది గమనించండి, ఒక కొడుకుని పెంచిన తర్వాత ఆ కొడుకుని వాళ్ళ తల్లి కళ్ళ ముందే ఆ కొడుకుని కొట్టి చంపుతుంటే తల్లి మనసు ఎలా ఉంటుంది? చిన్న దెబ్బ తగిలితేనే నీ కొడుకు నువ్వు తట్టుకోలేవే, చిన్న గాయమైతేనే అయ్యో నా కొడుకుని పరిగెడతావే. అలాంటిది తల్లి ముందే, ఎంతో ప్రేమగా పెంచుకున్నటువంటి తల్లి ముందే. పోనీ యేసుప్రభు ఏమైనా చెడ్డవాడా? మంచి వాళ్ళకే మహానుభావుడు, మంచితనానికే మారుపేరు యేసుక్రీస్తు కదా. అలాంటి మంచి కొడుకుని, తన సొంత కొడుకుని తన కళ్ళ ముందే సిలువ వేసి చంపేస్తుంటే ఎంత బాధను అనిపించుంటుంది మీరు ఆలోచించండి. ఆ తల్లి చాలా బాధ అనిపించిందండి, గుండెల్లో నొచ్చుకుందండి, గుండెలు బాదుకుని ఏడ్చిందండి. ఎవరు పట్టించుకోలేదు, గుండెలు బాదుకుంటూ ఏడ్చిందండి. తన కొడుకుని చంపేస్తుంటే, తన కొడుకుని సిలువ వేసి చంపేస్తుంటే, ఆ కొరడా దెబ్బలతో కొడుతుంటే, ఈరోజు సినిమా చూస్తున్న మనకే ఏదో బాధ అనిపిస్తుంది కదా. ఆ కొరడాలతో కొడుతున్నప్పుడు అది చూసిన మనకే ఏదో ఫీలింగ్ వస్తుంది కదా. అలాంటిది కళ్ళ ముందు లైవ్లో చూస్తుంది. ఎంత బాధపడి ఉంటుంది, ఎంత కృంగిపోయి ఉంటుంది. తన కొడుకుని చుట్టుపక్కల ఉన్న పరిసయ్యులు, శాస్త్రులు ఎన్నో తిడుతుంటే అది చూస్తూ భరించలేకపోయిందండి తల్లి. ఎంతో బాధపడింది, అంత బాధపడిందండి. మీరు ఆలోచించండి, నిజంగా దేవుడు ఆశీర్వదిస్తే మంచే జరగాలి, కానీ ఇదేంటండి ఎంత బాధపడింది తల్లి.